హాయ్ ఆల్. సెమీఫైనల్ గ్రూప్ 3లో మనకు 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 పేపర్స్ కూడా మనకు అన్నీ కష్టమే. అసలు గ్రూప్ 3 అంటేనే కష్టం కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ది పేపర్ నేను అనలైజ్ చేసి ప్రిపేర్ చేశాను పీడిఎఫ్. మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెనిఫిట్ ఉంటుంది. మన సిలబస్ మొత్తం నేను 5 సెక్షన్స్లో డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్, ఇంటర్ టాపిక్స్ మనం అయితే అప్పుడు నేర్చుకున్నామో అవే ఇక్కడ టాపిక్స్ మళ్ళీ నేను రిపీట్ చేశాను. లైక్ ఇవన్నీ ఖచ్చితంగా ఇది ఫౌండేషన్ లాగా మనకు ఫండమెంటల్ మనకు డీటీలో ఇవన్నీ 100% రావాల్సిందే. సెట్ ఆఫ్ టీడీఎస్, చాప్టర్ రిడక్షన్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్, మనకు ట్యాక్స్ రేట్స్ గుర్తుండాలి కాబట్టి ఇవి మనం పక్క నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్షన్ 2లో పీజీవీపీ ఇచ్చాను. లైక్ ఇంకోటి మ్యాట్, ఇంకోటి ఇది ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ న్యూ స్కీమ్ అండ్ ఓల్డ్ స్కీమ్లో యాజ్ ఎ కంపెనీ అండ్ యాజ్ ఎ ఇండివిజువల్గా మనం ఎలా ట్యాక్స్ లయబిలిటీ అనుకుంటాం, లేదా అప్పుడప్పుడు అడుగుతాడు ట్యాక్సబుల్ ఇన్కమ్ కూడా అడుగుతాడు. ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు, ట్యాక్సబుల్ ఇన్కమ్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో లేదా వర్డ్ టోటల్ ఇన్కమ్ అడుగుతాడు అప్పుడప్పుడు, లేకపోతే ట్యాక్స్ లయబిలిటీ అని అడుగుతాడు. సో మనకు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ ఎన్ఆర్ ట్యాక్సేషన్, ఇంకోటి బిజినెస్ రీకన్స్ట్రక్షన్, రీస్ట్రక్చరింగ్ అండ్ డిటిఐ. మనకు ఈ సెక్షన్ 2, సెక్షన్ 3 ఇవి నేర్చేసుకుంటే ఫస్ట్ లైక్ మినిమం పాస్ అవ్వాలి అనుకుంటే ఈ 2 సెక్షన్స్ నేర్చుకుంటే మీరు మినిమం 4 ఫుల్ ఆన్సర్స్ కవర్ అయిపోతాయి. ఎలా అంటే మనకు పీజీవీపీ లేదా మ్యాట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి క్వశ్చన్ చూడు. అండ్ ఈ క్వశ్చన్ కూడా పక్క ఇస్తాడు మనకు. కంపెనీ అసెస్ యాజ్ ఏ కంపెనీగా ఉన్నప్పుడు ట్యాక్స్ లయబిలిటీ ఎంత అండ్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు ట్యాక్స్ లయబిలిటీ ఎంత అని ఇస్తాడు. ఇంకోటి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఇది మనకు 7th క్వశ్చన్. ఏది మారణం అనుకున్న 7B మాత్రం ఇది బార్ ఆన్ ఇంట్రెస్ట్ సెక్షన్ 94B ఉంటుంది మనకు. అండ్ డిటిఐ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 6 అనుకుంటా. ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 6 డిటిఐ. నెక్స్ట్ ఈ ఎన్ఆర్ ట్యాక్సేషన్ బీఆర్ఆర్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 4లో ఉంటుంది. సో ఇవి నేర్చుకుంటే ఈ 3 టాపిక్స్ 1, 2, 3, 4 ఈ 4 టాపిక్స్ నేర్చుకున్న మనకు 3 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి ఫుల్. నెక్స్ట్ ఇది నేర్చుకుంటే సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. బై ఛాన్స్ ఏమన్నా ఇస్తే, ఏమన్నా ట్విస్ట్ చేస్తే, ఇది ఎక్కడ ట్విస్ట్ చేస్తారంటే ట్రస్ట్ ఇవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైంలో ట్రస్ట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈసారి అందరు చదువుకుంటారు. ట్రస్ట్ మేబీ అది ఇంపార్టెంట్ అంటే 50-50. అది సేఫ్ సైడ్ ఉండడానికి నేర్చుకుని పెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పార్ట్నర్షిప్ ఇవ్వచ్చు. పార్ట్నర్షిప్ విత్ సెజ్, అది సెక్షన్ 4లో పెట్టినట్టున్నాను నేను. పార్ట్నర్షిప్ విత్ సెజ్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది అప్ టు 5 years ఎవరైతే సెక్షన్ 10 ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి తెలుసు. ఫస్ట్ 5 years వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి, ఎక్స్పోర్ట్ ప్రాఫిట్స్ అనేవి 100% అనేవి ఎగ్జామ్ట్. నెక్స్ట్ 5 years వచ్చేసి ఇప్పుడు మనం కరెంట్లీ నెక్స్ట్ 5 yearsలో ఉన్నాం అంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి 50% వచ్చేసి మనకు ఎగ్జామ్ట్ ఉంటుంది. సో ఇస్తే సర్ప్రైజ్ క్వశ్చన్ ఇదొకటి, లేదా ఏఎంటీ లాగా ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. ఈ 2 క్వశ్చన్స్ మేబీ ఇవ్వచ్చు. ఒకవేళ పేపర్ మొన్నట్లాగా ట్రెండ్ మార్చినట్టు ఒకవేళ మార్చాలనుకుంటే ఈ క్వశ్చన్స్ టెస్ట్ చేయవచ్చు. స్కోప్ ఉంది ఈ క్వశ్చన్స్కి అయితే. ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ ఎందుకు ఇవన్నీ చాలా పెట్టినా అంటే సింపుల్ ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మనకు ప్రాక్టికల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకు ఎంసీక్యూ పక్కా ఉంటుంది. అండ్ ఇది బైబ్యాక్ ఆఫ్ షేర్స్, ఇది న్యూలీ అమెండ్మెంట్ అంటే ఫినాన్స్ యాక్ట్ 2024లో ఇది అమెండ్మెంట్ అయ్యింది. ఇప్పుడు మనం ఫాలో అవుతుంది ఫినాన్స్ యాక్ట్ 2025. సో అవి లిస్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ కూడా నేను మన ఛానల్ ఉంది కదా, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ అపీల్స్ కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది పక్క, అది 5A వస్తుంది పక్క అపీల్స్ కూడా. కానీ నేను ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే 5A వస్తుంది కరెక్ట్, 5B అప్పుడప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ ఇస్తుంది, అప్పుడప్పుడు వాడు ట్రెండ్ అనేది కరెక్ట్ లేదు. సో అందుకనే ఇవి నేను మేబీ ఎంసీక్యూస్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇట్లా పెట్టేసిన. రెసిడెన్షియల్ స్టేటస్లో కూడా మనకు ఇచ్చే స్కోప్ అంటే కంపెనీది రెసిడెన్షియల్ స్టేటస్ కనుక్కోండి అని చెప్పి అడగవచ్చు. అది కూడా సర్ప్రైజ్ క్వశ్చన్లో రావచ్చు. దానికి కూడా స్కోప్ ఉంది, లైక్ 7 marks ఇచ్చేదంతా. అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఇవి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు నేర్చుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది 8th క్వశ్చన్లో వస్తుంది. 8th క్వశ్చన్లో వచ్చినా కూడా మనం 8A రాయొచ్చు, కానీ B కేసులో వేసాడు కాబట్టి
ఎయిత్ బి మళ్ళీ మనకు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఏదో ఒకటి వస్తుంది. సో అందుకనే మనకు ఈ 2 సెక్షన్స్ ప్రిపేర్ అయిపోతే మోర్ దెన్ ఎనఫ్ 50 ఈజీగా కొట్టేయచ్చు. ఈ 2 సెక్షన్స్ ప్లస్ ఎంసీక్యూస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతాయి. ఎంసీక్యూస్ ఎక్కడ నుంచి ప్రిపేర్ అవ్వాలని డౌట్ వస్తే ఫస్ట్ మన ఐసీఎంఐ వెబ్సైట్లో అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అవి పక్కా ప్రిపేర్ అయిపోవాల్సిందే. నెక్స్ట్ మనకు భాస్కర్ సార్ ఇచ్చిన ఎంసీక్యూ బ్యాంక్, బట్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫినాన్స్ యాక్ట్ 2025 రావడం వల్ల రేట్స్ అన్నీ మారిపోయినాయి. సో అదొక్కటి మీకు అవేర్నెస్ ఉంటేనే అవి ఎంసీక్యూ చేయండి, లేకపోతే కొత్త ఎంసీక్యూ బుక్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ 3 వరకు మాట్లాడినా. సెక్షన్ 4 మనకి ఇది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇంపార్టెంటే, అప్పీల్స్ కూడా ఇంపార్టెంటే, బట్ ఇక్కడ డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే మనము అవి నేనేం రికమెండ్ చేస్తాను అంటే అప్పీల్స్కైనా ఎంసీక్యూస్కైనా లైక్ ఒకరికి మీ ఫ్రెండ్కైనా వాట్సాప్ టెస్టో లేకపోతే ఎనీ డే టు డే కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ప్రొవిజన్ గురించి ఇట్లా చెప్పేస్తే సో దట్ మనకు రివిజన్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా గుర్తున్నట్టు ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వాట్సాప్లో మెసేజ్ అయినా లేకపోతే టెలిగ్రామ్లో మెసేజ్ అయినా లేదా సెల్ఫ్ మెసేజ్ అయినా మీకు మీరు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ నేను ఒకసారి డెమో అయితే మీకు టెలిగ్రామ్లో చూపిస్తాను. నేను ఒకసారి అట్లనే ప్రిపేర్ అయినా ఎంసీక్యూస్ ఇవన్నీ అట్లా ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకోటి ట్రస్ట్ ఇంపార్టెంట్. ట్యాక్స్ ఆడిట్ మేబీ వస్తే కేస్ స్టడీ లాగా రావచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, బికాజ్ అది లాస్ట్ టైం అమెండ్మెంటే, కానీ లాస్ట్ టైం ఏం రాలేదు December 2025లో. మేబీ సార్ రావచ్చు ట్యాక్స్ ఆడిట్. అండ్ సేఫ్ హార్బర్ రూల్స్ కూడా లాస్ట్ టైం రాలేదు, ఈసారి రావచ్చు. అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్లో మీరు రేట్స్ గుర్తుపెట్టుకోవాలి పక్కా. ఐసీడిఎస్ మేబీ ఇస్తే అడ్జస్ట్మెంట్ లాగా ఇవ్వచ్చు లేదా ఎంసీక్యూస్ లాగా ఇవ్వచ్చు. అండ్ క్యాపిటల్ గెయిన్స్లో మెయిన్గా మనకు ఫస్ట్ ప్రొవిజన్ అంటాడు ఒకటి, సెక్షన్ 48, అది ఇక్కడెక్కడ రాసాను, క్యాపిటల్ గెయిన్స్ అది పక్కా తెలుసుకోవాలి. లాస్ట్ టైం కూడా ఐ థింక్ డిటిఏ కలిపిచ్చాడు అది సెక్షన్ 48 అనేది క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ ప్రొసీజర్. అండ్ ఇది అమెండ్మెంట్ అంటే 1 year బ్యాక్ అమెండ్మెంటే సర్చ్ అసెస్మెంట్ అనేది. సో ఇవి నేర్చుకుంటే ఇంకొంచెం బెస్ట్. లైక్ సెక్షన్ 4 నేర్చుకుంటే ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, సెక్షన్ 5 కూడా ఇంపార్టెంటే. సెక్షన్ 4 కన్నా సెక్షన్ 5 ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పి అట్లా కొన్ని డివైడ్ చేసిన, లేకపోతే అన్ని సెక్షన్ 4లోని అన్నీ యాడ్ చేస్తే భయపడతాం కాబట్టి జస్ట్ అలా డివైడ్ చేశాను. ఇంకోటి సర్చ్ అండ్ సీజరు, రీఅసెస్మెంట్, ఐటీ అథారిటీస్ ఇవన్నీ అవసరం లేదు. ఇది దీంట్లో రేట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 30% ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అడ్వాన్స్ రూలింగ్ టైం లిమిట్ ఉంటుంది ఆడ, 6 months ఒకటి ఏదో సంథింగ్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా టైం లిమిట్ ఉంటుంది, సంథింగ్ ఏదో వేరియేషన్ 10% ఉంటేనే సంథింగ్ ఏ ప్రొవిజన్ ఉంటుంది. మేబీ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి లీస్ట్ ఇంపార్టెన్స్. మీరు సిలబస్ కంప్లీట్ చేయండి, బట్ ఫస్ట్ టైం రీజనర్స్ ఉంటే ఫస్ట్ ఖచ్చితంగా మీరు సిలబస్ అయితే కంప్లీట్ చేయాలి. బికాజ్ అసలు ఈ క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాము అని ఒక థాట్ కూడా వస్తుంది చాలామందికి. అసలు ఈ క్వశ్చన్ అసలు ఏ చాప్టర్ నుంచి ఇస్తున్నాను కూడా మనకు మ్యాక్సిమం కొంతమంది తెలియదు బయట. ఇది ఒకటి, ఎస్ఎఫ్ఎం ఒకటి అండ్ ఎస్సీఎం ఒకటి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఆ క్వశ్చన్స్ అసలు మన బుక్ నుంచి ఇస్తున్నా లేదా మన సిలబస్ ఇస్తున్నా అని చెప్పి డౌట్ వస్తుంది. సో వీడి వరకు నేను అండ్ క్యాష్ డిపాజిట్ లిమిట్స్ ఒకటి ఉంటాయి మనకు. బ్లాక్ మనీ కూడా అది రేట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కూడా రేట్స్ ఉంటాయి, లైక్ లిమిట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిజినెస్ ట్రస్ట్ ఇది టీడీఎస్ ఎంత కట్ చేయాలి అన్న రేట్స్ అవి గుర్తుపెట్టుకోండి. అండ్ లయబిలిటీ అండ్ స్పెషల్ కేసెస్లో ఒక కేసు ఉంటుంది, పార్ట్నర్షిప్ వాడు వెళ్ళిపోతే లైక్ లిక్విడేటర్ పక్కాడు ఇన్ఫామ్ చేయాలని చెప్పి ఒక ఎంసీక్యూ ఉంటుంది, రిపీటెడ్ ఎంసీక్యూ. అదొక్కసారి మీరు ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ అదర్ పాయింట్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇవి. సో అందుకని నేను స్టార్ మార్క్ పెట్టి కొంచెం పెట్టాను. మనం ఫోకస్ చేయాల్సినవి ఓన్లీ 5 రాయాలి కాబట్టి మీరు 4 అయినా 5 అయినా ఫోకస్ చేయాల్సినవి క్వశ్చన్స్ అయితే అవి. దాంట్లో నేను 5 క్వశ్చన్స్ 2, 3, 4, 6, 7 నేను ఇప్పుడు పైన అయిపోయింది కూడా అవే. ఇందాక 2, 3, 4, 6, 7 2 వచ్చేసి మనకు పీజీవీపీ లేకపోతే మ్యాట్ లేదా ట్రస్ట్ లేదా పార్ట్నర్షిప్
వస్తే ఇవే వస్తాయి. ఇంకోటి 3 వచ్చేసి మనకు కంపెనీ యాజ్ ఎ అసెస్సీ, ట్యాక్స్ లయబిలిటీ లేకపోతే ఇది ఇండివిజువల్ యాజ్ ఎ ఎన్ఆర్ కాదు, మనకు ఎన్ఆర్ ఇక్కడ కవర్ అయిపోతుంది, 4th కవర్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇండియన్ ఇండియన్ ఇండివిజువల్ది అండ్ మనం కంక్లూజన్స్ రాయాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ 3 గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంక్లూజన్స్ రాయకపోతే మార్క్స్ ఇవ్వడు. నెక్స్ట్ 4 వచ్చేసి బీఆర్ఆర్ అండ్ ఎన్ఆర్ అండ్ 6 వచ్చేసి డిటిఏ, దీనిలో థియరీ కూడా ఇంపార్టెంటే. అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోతే చాలు. దాంట్లో మనం 4 రాసిన స్టెప్ వైజ్గా మనకి ఈజీగా ఒక 50 అయితే ఈజీగా దాటుతుంది. నెక్స్ట్ రైట్ డౌన్ ఆల్ ద ఫార్మాట్స్ ఇన్ ఆఫ్లైన్ క్లాసెస్ అవేర్ ఆఫ్ ప్రొవిజన్ బట్ కాన్ ప్రాపర్లీ. అంటే దీని మీనింగ్ అంటే నేను ఎలా సింపుల్గా రాసుకున్నాను అంటే, మనకు ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్ లైక్ ఆన్లైన్ సారీ ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కాదు, ఎవరైతే ఆన్లైన్ తీసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ ఏం రాయరు కాబట్టి డైరెక్ట్ అటాక్ ఎగ్జామ్లో వెళ్ళంగానే వాళ్ళకి అర్థం కాదు. లైక్ ఆన్సర్ తెలిసినా కూడా, ప్రొవిజన్ తెలిసినా కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతారు. సో అందుకనే వాళ్ళకి కొన్ని ఫార్మాట్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పి ఇలా ఆ థాట్ ఎందుకు వచ్చింది. సో ఆ పాయింట్ ఇంక్లూడ్ చేసిన ఇది ఓన్గా. అది నెక్స్ట్ కింద ఉంది, చూపిస్తా. నెక్స్ట్ ప్రిపేర్ సింపుల్ నోట్స్ అండ్ ఇందాక ఇవి ఎంసీక్యూస్ లాగా అని చెప్పే కదా, దానికి మనకు ఓన్గా ఒక హాఫ్ పేజో 1 పేజో మనకు, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎంసీక్యూస్ మాత్రమే కాబట్టి ఆ లిమిట్స్ ఒక్కటి మనం వాట్సాప్ టెక్స్టో లేకపోతే సింపుల్ నోట్స్ ప్రిపేర్ చేసేసుకుంటే ఎగ్జామ్ బిఫోర్ డే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ మనకు. ఇంకోటి ఈ ఈ పాయింట్స్ అన్నీ ఎగ్జాక్ట్ టైం మేనేజ్మెంట్ అని చెప్పి ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్స్ వచ్చేసి నేను ఎక్కడ చెక్ చేసిన అంటే, ఇది మనకు ఎవ్రీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని కామెంట్స్ ఇస్తాడు ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్, ఐసీఎంఏ కొన్ని కామెంట్స్ చెప్తారనమాట. లైక్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి అక్కడ నుంచి తీసుకున్నవి, అవి నా ఓన్ ఏం కావు. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే అసలు క్వశ్చన్ నెంబర్ రాసి పక్కన ఇది ప్రీవియస్ ఇయర్ అనేది మెన్షన్ చేయరంట. సో అందుకని అది మస్ట్ స్టేట్ ప్రీవియస్ ఆర్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ ఎవ్రీ ఆన్సర్. ప్రతి ఆన్సర్ స్టార్టింగ్లో అది కొంచెం పెద్దగా రాస్తే సరిపోతుంది, అది మనం మెన్షన్ చేయమంట. నెక్స్ట్ ట్యాక్స్ లయబిలిటీస్ కంప్యూటెడ్ ఇట్ షుడ్ బి రౌండ్ ఆఫ్. ఇది మనకు రొటీన్గా మనకు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, నియర్ టు 10కి మనము చేయాలి కాబట్టి. సెక్షన్ 288 288బిలో 288 ఇది 228 కాదు, 288A అండ్ 288బిలో మనం రౌండ్ అప్ చేయాలి. నెక్స్ట్ డోంట్ యూస్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇన్ ఆన్సర్, యూస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇది కూడా వాళ్ళే చెప్పిండే, ఎగ్జామినేషన్ కమిటీస్లోనే చెప్పారు. ఇది మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది లేదు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అసలు యూజ్ చేస్తాడు, ఇంకా మంచిగా ఫ్రీగా 2 మార్క్స్ కట్ చేసేవాడు. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయినా టోటల్ ఇన్కమ్ అయినా యూజ్ చేయాలి మనం వర్డింగ్స్. ఎన్ష్యూర్ రైట్ కంక్లూజన్స్ ఫర్ ద రీజన్స్ ఫర్ ద ఓల్డ్ అండ్ న్యూ స్కీమ్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 3, దానికోసమే చేయటారు, అసలు ఎవరు రాయట్లేదు అంట. సో అందుకనే వాడు మార్క్స్ కట్ చేసాడు. ఇంకోటి వచ్చేసి కంప్యూటేషన్ మస్ట్ బి మేడ్ అండర్ ద అప్రోప్రియేట్ హెడ్స్. లైక్ ఒక్కో ఇన్కమ్ ఏ ఇన్కమ్ అయితే ఉంటుందో ఆ ఇన్కమ్లోనే మనకు ఆ హెడ్స్లోనే మనం వేయాలంట, లైన్ వైజ్లో వేయాలి. అండ్ ఇక్కడ నుంచే ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హెచ్పి ఏం లేదు, ఈవెన్ అక్కడ రాసి 0 రాయాలి, మనకి లైన్ వైజ్ వస్తుంది అండ్ ఒక ఫార్మాట్లో ఉంటుంది. బికాస్ మనం ఆర్టికల్స్లో కూడా ఫార్మాట్ కంపిటీషన్ ఫార్మాట్ మనకు అన్నీ ఇట్లా లైన్ వైజ్గా కనిపిస్తాయి కాబట్టి అలానే రాయాలని చెప్తున్నారు. నెక్స్ట్ వైల్ రీడింగ్ ద క్వశ్చన్ అండర్లైన్ విత్ పెన్సిల్ వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. లైక్ మనకు ఇది అసలు ఉన్న 3 hours అసలు సరిపోదు కాబట్టి నేను ఎట్లా ఫాలో అయినా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అటాక్ అనేది కూడా, లైక్ ఎగ్జామ్స్ ఏం రాయలేదు. సో క్వశ్చన్ చదివేటప్పుడే పెన్సిల్ తోటైనా పెన్ తోటైనా అసలు దాంట్లో మనకు రిక్వైర్మెంట్ ఏది అని చెప్పేది అండర్లైన్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఈజీగా అండ్ చెక్ ఇట్ హూ ఈజ్ అవర్ అసెస్ అండ్ మన కంపెనీ పార్ట్నర్షిప్ ఫామ్ లేకపోతే ఇండివిజువల్ ఎల్ఎల్పీనా అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ట్యాక్స్ రేట్స్ ఈజీగా స్ట్రైక్ అవ్వాలి కాబట్టి. మనకు అక్కడ ఎగ్జామ్లో ఉన్న 3 గంటల్లో దాని గురించి ఆలోచిస్తే టైం సరిపోదు అసలు. మెయిన్గా ఎస్ఎఫ్ఎంకి డీటీకి అసలు టైం సరిపోదు, ఎస్ఎం కూడా టైం సరిపోదు, గ్రూప్ 4లో అసలు టైమే సరిపోదు. అండ్ ఇఫ్ ఇండివిజువల్ ఏజ్ గివెన్, ఒకవేళ మన క్వశ్చన్స్లో ఏమైనా ఇండివిజువల్ ఏజ్ ఇచ్చినాకో అక్కడ పక్క ఏదో ఒకటి ట్యాక్స్ సర్చార్జెస్ రేట్స్ అనేవి మనకు
డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అవి మనకు రఫ్ సైడ్లో రాసుకుంటే బెస్ట్. లైక్ రఫ్ పేజ్ లాస్ట్ పేజ్ ఒకటి రాసుకుంటే బెస్ట్ మనకు. అండ్ పక్కాప్పుడు మనకు బేసిక్ కాన్సెప్ట్లు వస్తుంది కదా, ఏది మార్జినల్ లీఫ్ కనుక్కోవడానికి. సో అప్పుడు ట్యాక్స్ రేట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కదా. సో అలా అని ఈ పాయింట్ రాస్తాను. నెక్స్ట్ ఒకవేళ ఎంటిటీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఎంగేజ్ అయింది అనుకో, అప్పుడు అడిషనల్ డిప్రిసియేషన్ పైన ఇస్తున్నట్టు హింట్, లేకపోతే 80JJA మనకు ఇది డిడక్షన్ ఎంప్లాయ్మెంట్ వస్తే ఎక్స్పెన్స్ 30% ఏదో డిడక్షన్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ సెక్షన్ ఇస్తే ఆ ట్యాక్స్ రేట్ కూడా ఉండాలి, అది వన్ ఆఫ్ ద కండిషన్ అనమాట. అప్పుడే వాడు డిడక్షన్ ఇస్తాడు. అండ్ ఏదో 5 కండిషన్స్ ఏవో సాటిస్ఫై అవ్వాలని చెప్పాడు. సో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 150 days ఒకటి, 210 days ఒకటి కొన్ని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇది మనకు పీజీపీ సమ్స్లో వస్తాయి. సో ఇలా ప్రిపేర్ అయిపోతే మనకు బెస్ట్ అనమాట. అండ్ ఇందాక కొన్ని ఫార్మాట్స్ చెప్పాను కదా, ఈ ఫార్మాట్స్ కూడా ఎందుకు అంటే లైక్ ఎవరైతే డైరెక్ట్గా రాస్తారో అలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఏంటంటే ఆన్సర్ వచ్చు కానీ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతాం ఎగ్జామ్ హాల్లో ప్రజెంటేషన్ ఇచ్చినా మనకు అది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రజెంటేషన్ వల్ల మార్క్స్ అనేది రావు. సో అందుకనే నేను ఇది కొంచెం ఎగ్జామ్ బిఫోరే రాసాను. నాకు ఈ థాట్ కూడా ఎగ్జామ్ బిఫోరే వచ్చింది. ఎగ్జామ్ మనకు 14th అంటే 13th అలా రాసా ఇదంతా నైట్. లైక్ ఇలా కాంపిటీషన్, లైక్ అసెస్మెంట్ ఇయర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇట్లా మెన్షన్ చేయాలని చెప్పి. అండ్ మనకి ఈ వర్డింగ్స్ కూడా నేను జస్ట్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదే కొంచెం కాపీ కొట్టి రాసా, లైక్ అట్లా బట్టి కొట్టేసా. ఇలా ఈ ఫార్మేట్లో రాయాలి. మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చినా కూడా మనకి టెక్స్ట్ రాయకపోతే మార్క్స్ రావు కదా. సో అట్లానే ఒక 2 ఫార్మాట్స్ అయితే మీకు చూపిస్తాను, ఏమన్నా యూజ్ అవ్వచ్చేమో. యాజ్ ఆఫ్ నో అయితే నేను ఇది డీటీ అయితే ఒకటి ఇట్లా ప్రిపేర్ చేశాను. నా ప్రిపరేషన్లో కూడా నాకు డీటీ చాలా కష్టం అనిపించింది. లైక్ అసలు ఎలా ట్యాకిల్ చేయాలి, ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని టాపిక్స్ ఉన్నాయని చెప్పి. సో ఇది నేను ఫాలో అయ్యా. సో అందరికీ చెప్తే మీరు కూడా ఫాలో అవుతారని చెప్పి వీడియో చేస్తున్నా. ఇదంతా నేను బిఫోరే రాసుకున్నా, కానీ ఇక ఆడియో ఎలా రికార్డ్ చేయాలి, వీడియో ఎలా రికార్డ్ చేయాలి తెలియక ఈ 10 days డీలే అయిపోయింది. ఓకే. అండ్ ఇంకోటి SCM సబ్జెక్ట్ గురించి ఒక 2 minutes చెప్పాలనుకుంటే గుర్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పిస్తున్నా. దాంట్లో క్వశ్చన్స్ స్కానర్స్ పక్కా చేయాల్సిందే. ఎందుకంటే ఎగ్జామినేషన్ కమిటీ కమెంట్స్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు, మీరు వేరే ఆథర్స్ బుక్స్ రిఫర్ అవ్వాల్సిందే అని చెప్పి. ఎందుకంటే పేపర్ 16 SCM వాళ్ళకి లైక్ చాలామందికి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినా కూడా ఒక సబ్జెక్ట్లో అయిపోతే అది SCM పేపర్ 16 అయితే చాలామందికి ఉంటుంది. ఎందుకంటే వాడు డిపెండ్స్ ఆన్ కరెక్షన్ పైన ఉంటుంది. అండ్ ఒకవేళ మనకు దాంట్లో స్కోర్ కావాలనుకుంటే ఖచ్చితంగా స్కానర్స్ చేయాల్సిందే. ఏది చేసినా చేయకుండా గ్రూప్ 3లో ఖచ్చితంగా కాస్టింగ్ చేయాల్సిందే.